ఉండాలి. తెల్ల బట్టలలో నల్ల మనసు కాదు మనకు ఉండవలసింది. దేవుని ఆజ్ఞకు లోబడటం. దేవుని ఆజ్ఞ అంటే అర్థం ఏమిటి? దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని ఆజ్ఞకు లోబడే చేప ఏం చేస్తుంది అంటే సేవకుని కాపాడుతుంది. ఏం చేస్తుంది? సేవకుని కాపాడుతుంది. సేవకుని పక్షమై నిలబడుతుంది. సేవకుని కొరకై నిలబడుతుంది. సేవకుని కొరకై పని చేస్తుంది. సేవకుని క్షేమాన్ని కోరుతుంది. సేవకుని యొక్క ఆనందాన్ని కోరుతుంది. సేవకుని పక్షమై ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఏ కేసులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా మా సేవకుని వైపు మేముంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞ ఇవ్వటం ఏమిటి? ఈ చేప దేవుని సేవకుని కాపాడటం ఏమిటి? చూసారండి? చేపే దేవుని మాట విని ఒక సేవకుని కాపాడితే, ఈ రోజున సేవకుని కాపాడే చేపలు తక్కువైపోయినాయి మందిరాలలో. దేవుని సేవకుని తిట్టే చేపలు ఎక్కువైపోయినాయి. దేవుని సేవకునికి సెటైర్లు వేసే చేపలు ఎక్కువైపోయినాయి. వెనకాల కూర్చొని కుళ్ళు జోకులు